వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో స్పాండిలోసిస్ గురించి అలాగే లుంబార్ స్పాండిలైటిస్ గురించి మనం చర్చించుకుందాం. మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన గారు సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో. అర్చన గారు నమస్తే అండి. అర్చన గారు, ఒకప్పుడు ఈ స్పాండిలోసిస్ అంటే ముసలి వాళ్లకు సంబంధించిన వ్యాధి, కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక టైంలో ఈ డిసీజ్తో బాధపడుతూ ఉన్నారు. దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మనం ఎప్పుడు దీన్ని వ్యాధిగా పరిగణించాల్సి ఉంటుంది? ఎప్పుడైతే నేను ఇప్పుడు లక్షణాలు చెప్తానో ఆ లక్షణాలు మనకి అక్యూట్గా ఉన్నప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ స్పాండిలైటిస్లో వెదర్ ఇట్ ఈస్ అ సర్వైకల్ స్పాండిలైటిస్ ఆర్ ద లంబార్ స్పాండిలైటిస్ ఆర్ థొరాసిక్, సో దీనిలో లక్షణాలు మెయిన్గా ఉండేది మనకి నొప్పి. ఎక్కడైతే డిస్క్ అనేది ఎఫెక్ట్ అవుతుందో ఆ లొకేషన్ని బట్టి మనకు అక్కడ నొప్పి కానీ స్టిఫ్నెస్ ఉండడం కానీ, తర్వాత ఎక్కువ రోజులుగా అది ప్రాబ్లం అనేది పెరుగుతూ మల్టిపుల్ లెవెల్ డిస్క్లో ఎఫెక్ట్ అయినప్పుడు మనకి అక్కడ తిమ్మిరిలాగా అనిపించటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వైకల్ తీసుకుంటే మనకి ఆ నొప్పితో పాటుగా మార్నింగ్ లేవగానే స్టిఫ్ ఉండటం, మూమెంట్ అనేది నెక్ మూమెంట్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉండటం, చాలా పెయిన్ఫుల్ రెస్ట్రిక్షన్ ఆఫ్ ద మూమెంట్స్ అనేది ఉండటం, అట్ ద సేమ్ టైం తిమ్మిర్లు అనిపించటం, మనకి ఆసిపిటల్ రీజన్ అంటే నేప్ ఆఫ్ ద నెక్కి పై భాగంలో మనకి కొంచెం హెడేక్గా ఉండటం, డిజ్జినెస్ లేకపోతే గిడ్డినెస్ అంటాం, చక్కెర వచ్చినట్టుగా అనిపించటం, తల తిప్పినట్టుగా అనిపించటం, ఇవన్నీ రాను మనకి సివియారిటీ పెరుగుతోంది అని చెప్పే లక్షణం. ఎప్పుడైతే మనకి నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది, లేదు ఆన్ అండ్ ఆఫ్గా స్టార్ట్ అవుతుంది, లేదు ఏదైనా ఎగ్జర్షన్ వల్ల స్టార్ట్ అవుతుంది. చాలామంది చెప్తారు ఇనీషియల్గా ఫస్ట్లో నాకు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయేదండి, తర్వాత ఏదైనా పని చేసేటప్పుడు బాగా హెవీగా పని చేసేటప్పుడు, ఇప్పుడు పండగలు వస్తాయి ఆడవాళ్ళలో తీసుకుంటే, ఇప్పుడు మనం ఇల్లు దులపడం కానీ బరువులు ఎత్తడం కానీ నార్మల్ టు ద వర్క్ కంటే ఎక్కువగా హెవీగా వర్క్ చేసేటప్పుడు దే విల్ గెట్ ద సివియర్ పెయిన్ ఇన్ ద నెక్. సో అలాంటి కండిషన్స్లో మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదు కొన్ని అక్యూట్ పెయిన్స్ ఉంటాయి, అంటే ఎనీ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ గున్యా వచ్చినప్పుడు కానీ, మనకి డెంగ్యూ వచ్చినప్పుడు కానీ, ఏదైనా నార్మల్ వైరల్ ఫీవర్స్ అనేది కొంచెం మోర్ దాన్ 2 weeks ఉన్నప్పుడు, మనం హయ్యర్ యాంటీబయాటిక్స్ మీద ఉన్నప్పుడు, పెయిన్ కిల్లర్స్ మీద ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్గా బికాస్ ఆఫ్ ద వీక్నెస్ వల్ల కూడా మనకి ఆ నెక్ పెయిన్, బాడీ పెయిన్స్, ఆథ్రాలజీ అంటూ ఉంటాం, అవన్నీ వస్తూ ఉంటాయి. సో దాన్ని మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. మనకి ఆ వీక్నెస్, ఆ పోస్ట్ మెడికేషన్ ఎఫెక్ట్స్ అంతా కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత తగ్గిపోతుంది. బట్ నేను చెప్పిన లక్షణాలు ఏవైతే మోర్ దాన్ 3 weeks 4 weeks కన్నా కంటిన్యూస్గా ఉంటున్నాయి, చాలా తీవ్రంగా ఉంటున్నాయి అని కాకుండా ముందు నుంచే 3-4 weeks కన్నా ఎక్కువగా పర్సిస్టెంట్గా మైల్డ్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మనం స్పాండిలైటిస్ ఆర్ ద స్పాండిలోసిస్ అంటాం. అది స్పాండిలోసిసా లేకపోతే స్పాండిలైటిసా అనేది ప్రాపర్గా కన్సల్టెంట్ని కలిస్తే మేము అడిగే క్వశ్చన్స్ ద్వారా కానీ, వాళ్ళకి ఏజ్ని బట్టి కానీ, తర్వాత వాళ్ళకి ఎందువల్ల ఈ పెయిన్ అనేది స్టార్ట్ అయింది అనే దాన్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేస్తాం వెదర్ ఇట్ ఈస్ అ నార్మల్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఆర్ ద స్పాండిలైటిస్ అనేది. అదే మన నడుం భాగం దగ్గర కూడా సేమ్, బ్యాక్ పెయిన్ రావడం, స్టిఫ్నెస్ ఉండటం, కొంచెం నమ్నెస్ ఉండటం, పారాసిషియా ఉండటం, టింగ్లింగ్స్ ఉండటం, కాలు బరువుగా అనిపించటం, ఫస్ట్ మూమెంట్ కొంచెం ఇబ్బందిగా ఉండటం, కంటిన్యూస్గా మూమెంట్ ఇస్తే కొంచెం బెటర్గా ఉండటం, కాలు అనేది బాగా మజిల్ క్రాంప్స్ లాగా బరువుగా అనిపించటం, ఇవన్నీ ఏంటి 1-2 వారాలు వస్తే పెద్దగా ఇబ్బంది లేదు. బట్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ కండిషన్స్లో ఎప్పుడో ఒకసారి ఎగ్జర్షన్స్ వల్లనో లేకపోతే పాస్చర్ డెఫిషియెంట్ వల్లనో వస్తూ ఉంటుంది. బట్ అది ప్రొలాంగ్గా ఉందంటే మాత్రం దాన్ని డిసీజ్ కింద తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు ఒక 2 రోజులుండి 3 రోజులుండి తర్వాత మాయమైపోతే ఓకే, తరచూ వస్తున్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఒక కొంచెం గ్యాప్లో మళ్ళీ ఎక్కువ వర్క్ చేశారు, లేదా ఎక్కువ లాంగ్ డ్రైవ్లో ఉన్నారు, ఎక్కువ కూర్చుని పని చేశారు, మళ్ళీ వచ్చింది, ఇలాంటి దాన్ని ఎంత సీరియస్ వరకు తీసుకోవాలి? అది కూడా తీసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు మనకి కొంతమందికి అంటే అప్పుడప్పుడే ఇప్పుడు మనకి మెడ దగ్గర C1 to C7 ఉంటాయి, అందులో ఏదైనా 2 డిస్కులు ఎఫెక్ట్ అయినాయి, ఫర్ ఎగ్జాంపుల్ C4 C5 ఎఫెక్ట్ అయింది. సో సిమ్టమ్స్ అనేది ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్గానే కనిపిస్తాయి. ఇప్పుడు 7 డిస్క్లో 2 డిస్కులు ఎఫెక్ట్ అయినాయి, దానిలో కూడా డీహైడ్రేషనా లేకపోతే డెసికేషనా, పొట్రూషనా లేకపోతే నార్మల్గా స్పాండిలోలిస్థెసిస్ ఉందా అనే దాన్ని బట్టి కూడా సిమ్టమ్స్ సివియారిటీ కానీ, ద పర్సిస్టెన్స్ ఆఫ్ ద సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ కానీ ఉంటుంది. సో ఇనీషియల్గా మనకి 1-2 డిస్కులు ఎఫెక్ట్ అయినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ వల్ల, వేరియంట్ ఎయిర్ వల్ల, డీజనరేషన్ వల్ల మనకి డిస్క్ వాపు రావడం, నరం ఒత్తుకుపోయింది అనుకోండి. సో డెఫినెట్గా అక్కడ మనకి పెయిన్ అనేది ఆన్ అండ్ ఆఫ్గానే ఉంటుంది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ పీరియడ్లో. సో అలాంటప్పుడు మనకి 2 రోజులు పని చేస్తే పెరుగుతోంది, మళ్ళీ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది రెస్ట్ తీసుకుంటే అంటే కూడా మనం దాన్ని కొంచెం సీరియస్గానే పరిగణించాలి ఫర్ ష్యూర్. రైట్. ఒక్కసారి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత స్పాండిలైటిస్ ఆర్ స్పాండిలైటిస్ రెండింటిలో ఏదో ఒకటి ఉంది అని తెలిసిన తర్వాత స్టేజెస్ ఏమైనా ఉంటాయా వీటిలో, అండ్ నిర్ధారణ పరీక్షలు ఏంటి అసలు?
స్టేజెస్ అంటే సివియారిటీని బట్టి మన సిమ్టమ్స్ చెప్తూ ఉంటాం, ఏ లెవెల్లో ఎఫెక్ట్ అయింది అనేది చెప్తూ ఉంటాం. కానీ ఇది గ్రేడ్ 1 ఇప్పుడు మోకాలు అరిగిపోయినట్టు గ్రేడ్ 1 గ్రేడ్ 2 పైల్స్కున్నట్టు స్టేజెస్ అనేది అట్లా ఏమీ ఉండదు. బట్ సివియారిటీ ఆఫ్ ద కండిషన్ బట్టి విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ అ మైల్డ్ కండిషన్, మోడరేట్ సివియారిటీ ఉన్న కండిషన్, లేకపోతే ఖచ్చితంగా దీనికి సర్జరీ అవసరమా లేదనేది చెప్తాం. డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద కండిషన్ అండ్ సిమ్టమ్స్ అండ్ లాంగ్విటీ ఆఫ్ ద డిసీజ్. అంటే లాంగ్విటీ ఆఫ్ ద సిమ్టమ్స్ పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా దాన్ని సివియర్ కండిషన్ కిందనే తీసుకుంటాం. సో ఇలాంటి కండిషన్స్ని మనం ఎలా నిర్ధారిస్తాం? ఒకటి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. సెకండ్ థింగ్, అందరూ ఎంఆర్ఐ చేయించుకోవడానికి విల్లింగ్గా ఉండరు. కొంతమంది మరీ పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళంతా ఎఫర్ట్ చేయలేరు. ఇప్పుడు ఒక ఎంఆర్ఐ నార్మల్గా సీ స్పైన్ తీయాలన్నా కూడా ఈజీగా మంచి క్లినిక్స్లో అయితే 7,000 to 8,000 వరకు ఉంటుంది. సో అందరూ ఎఫర్ట్ చేయలేరు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఖచ్చితంగా మనం మినిమం ఎక్స్రే అనేది చేపిస్తాం. ఎక్స్రే ఆఫ్ సర్వైకల్ స్పైన్ చేపిస్తాం. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఉండే సిటీ ఆఫ్ సీ స్పైన్ అనేది చేపిస్తాం. మ్యాక్సిమం ఎక్స్రేలో అంత ఫైండింగ్స్ ఏం కనిపించదు. బట్ వేరే సిటీ స్పైన్లో మాత్రం ఖచ్చితంగా మనకి 60, 70, 80% ఆఫ్ అక్యురసీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఎంఆర్ఐ తీయించుకుంటే ఎంఆర్ఐలో ఏమేమి తెలుస్తాయండి? అంటే ఇంకా డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఎక్స్రేకి నెక్స్ట్ డీటెయిల్డ్గా కావాలంటే సిటీకి ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే మనం ఎంఆర్ఐ. ఇప్పుడు మళ్ళీ పెట్ స్కాన్ అని అవన్నీ చేస్తున్నారు, అవి టూ అడ్వాన్స్డ్. పెట్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఎంఆర్ఐ మనకి అక్యురేట్గా 95% తెలియాలి అంటే ఎంఆర్ఐ ఇస్ సఫిషియంట్. దానిలోనే మనకు తెలిసిపోతుంది అంటే ఏ నెంబర్ ఆఫ్ డిస్క్ ఎఫెక్ట్ అయింది, ఏ లెవెల్లో ఎఫెక్ట్ అయింది, అది బల్జింగా లేకపోతే నరం అంటే నర్వ్ ప్రెస్ అవుతోందా, నర్వ్ కంప్రెషన్ ఉందా, లేకపోతే స్ట్రైట్నింగ్ ఆఫ్ ద స్పైన్ ఉందా, సాక్రోయిలైటిస్ ఉందా, లేకపోతే కాక్సిక్స్డీనియా ఉందా, లేకపోతే డిస్క్ డిహైడ్రేషన్ ఉందా, ఏంటి అనేది మనకి ఎంఆర్ఐలో క్లియర్ కట్గా తెలుస్తుంది. డిస్క్ డిహైడ్రేషన్ అంటే ఏజ్ వల్ల ఇప్పుడు మనకి డీజనరేషన్ వీ కెన్ సే, అంటే దానిలో ఉండే వేర్ అండ్ టేర్ వల్ల కానీ రిపీటెడ్ ఇంజురీస్ వల్ల కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కానీ, ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మనకి 60s, 70s డీజనరేషన్ ఉండేది. బట్ వెరాస్ నౌ ఇప్పుడు బికాస్ ఆఫ్ ద సెడెంటరీ హ్యాబిట్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల కానీ, ఆహారపు అలవాట్ల వల్ల కానీ, మనం తీసుకునే ఆహారంలో ప్రాపర్గా అంటే ఇది లేకపోవడం, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అనేది తగ్గిపోయింది. కాబట్టి మనకి ఎర్లీగా ఈ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ రావడం, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఎర్లీగానే డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే దానిలో ఉన్న గుజ్జు అనేది పోతుంది, అరిగిపోతుంది అని అర్థం. అట్ ద సేమ్ టైం దాని లోపల ఉన్న గుజ్జు కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈవెన్ డిస్క్లలో కూడా యాన్యులస్ ఫైబ్రోసిస్ అనే గుజ్జు ఉంటుంది. అదేమవుతుందంటే రాను రాను ఏజ్ పెరుగుతున్న కొద్దీ డ్రై అయిపోతూ ఉంటుంది. డ్రై అయిపోవడం వల్ల మనకి అదే బల్జింగ్ లాగా బయటకు వచ్చేయడం, దానివల్ల బల్జింగ్ ఏర్పడడం, దానివల్ల పక్కనే ఉన్న నర్వ్స్ అనేది కంప్రెషన్కి గురవ్వటం వల్ల మనకి స్పాండిలైటిస్ చేంజెస్ ఏవైతే కనిపిస్తాయో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో బేసికల్లీ మనం చేసేది ఏంటంటే ఈ 3 టెస్టులు చేసిన తర్వాత ఇఫ్ అవసరం అనుకుంటే వేరే అదర్ టెస్టులు చేపిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ స్పైన్ ఎఫెక్ట్ అయింది అలాంగ్ విత్ అన్ అదర్ జాయింట్స్ ఉంది అంటే మాత్రం HLA-B27 అనే ఒక టెస్ట్ ఉంటుంది, విచ్ ఇస్ అన్ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ కండిషన్లో కనిపిస్తుంది. సో అది కూడా ఉంది అలాంగ్ విత్ ద జాయింట్స్, మనకి అదర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి అంటే మాత్రం వీటిలో ఏం తేలట్లేదు అయినా ఉంది ప్రాబ్లం అలానే అనిపిస్తుంది అంటే కొన్ని అదర్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ నేను చెప్పినట్టు CRPs కానీ ESR కానీ, కొంతమందికి ఓన్లీ ప్రాపర్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిసే ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ వల్లనే మనకి జాయింట్స్లలో స్పైన్లో పెయిన్ వస్తూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో CRP, ESR, యాంటీ-CCPs ఇవన్నీ చేస్తూ ఉంటాం. బట్ మేజర్గా స్పాండిలైటిస్లో చేసేది ఏంటంటే CT ఆర్ MRI ఆఫ్ సర్వైకలా, లేకపోతే హోల్ స్పైనా, లేకపోతే లంబారా అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ తీవ్రమైన లక్షణాలు ఉండి నొప్పిని భరిస్తూ నెగ్లెక్ట్ చేసినట్లయితే టెస్టులు చేయించుకోకుండా డాక్టర్ని సంప్రదించకుండా ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఒకవేళ అంటే వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ వేసేయటం, లేకపోతే అప్పటికప్పుడు తగ్గించుకోవటం, లేకపోతే దానికి ప్రాపర్గా ప్రికాషన్స్ అనేది తీసుకోకపోవటం. చాలామందికి ఇప్పుడు అవేర్నెస్ కూడా పెరిగింది కాబట్టి హోమ్ మేడ్ రెమెడీస్తో ఇనిషియల్ స్టేజ్లో తగ్గించుకుంటున్నారు. కానీ అది కొంతమందికి అవగాహన లేక కూడా రాంగ్ ట్రీట్మెంట్లోకి వెళ్ళటం, అంటే ఇప్పుడు మెడికల్ షాప్లో ఒక ట్రీట్మెంట్ తీసేసుకోవటం, లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసేసుకొని దీనికి ఇది అని చెప్పటం, ఒక ప్రాపర్ న్యూట్రిషనిస్టో, ప్రాపర్ కన్సల్టెంటో, ప్రాపర్ ఇది లేకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రాపర్గా ఎక్సర్సైజ్ అనేది చేయకపోవటం వల్ల కూడా ప్రాబ్లం అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇఫ్ నెగ్లెక్టెడ్ ఎనీ స్పాండిలైటిస్ కండిషన్స్లో ఖచ్చితంగా మనకి ఏంటంటే ప్యారలైజ్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడ దగ్గర మనకి ఎఫెక్ట్ అవుతుంది, మల్టిపుల్ లెవెల్లో డిస్కులు అనేది ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా అప్పర్ బాడీ అంటే మనకి బాడీ రొటేట్ చేయాలన్నా కూడా కంప్లీట్గా రొటేట్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు నెక్ మనం రొటేట్ చేయాల్సి వస్తుంది. మామూలుగా హెల్దీ పర్సన్స్ ఓన్లీ నెక్ మాత్రమే మూమెంట్ ఇస్తారు. అదే మనకి ఈ మల్టిపుల్ లెవెల్లో డిస్క్ ఎఫెక్ట్ ఉంది, స్ట్రైట్నింగ్ ఆఫ్ ద స్పైన్ ఉంది, ప్రొట్రూషన్ తీవ్రంగా ఉంది అంటే ఖచ్చితంగా మూమెంట్ ఇవ్వాలి. అంటే ఏ మూమెంట్ ఇవ్వాలన్నా కూడా అప్పర్ బాడీలో బాడీ మొత్తం రొటేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్యారలైజ్డ్ అవ్వటం అంటే
దేనికి కూడా బలం అనేది ఉండదు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఈవెన్ పెన్తో రాయాలన్నా కానీ, లేకపోతే ఏదైనా హోల్డ్ చేయాలన్నా, ఈవెన్ టీ కప్ పట్టుకోవాలన్నా కానీ, ఒక బాటిల్ హోల్డ్ చేయాలన్నా కూడా బలహీనంగా అయిపోతూ ఉంటాయి. అంటే బలం ఉందా, అసలు లింబ్ అనేది ఉందా లేదా అని ఒక కైండ్ ఆఫ్ పారెస్థీషియా కండిషన్స్, లాస్ ఆఫ్ సెన్సేషన్, అందరికీ అర్థమయ్యే భాషలో స్పర్శ అనేది కంప్లీట్గా కోల్పోయి అసలు అక్కడ చెయ్యి ఉందా లేదా, మెడ ఉందా లేదా అన్నట్టుగా, ఏదో ఉందంటే ఉంది అన్నట్టుగా ఉంటుంది. సో దానివల్ల ప్యారలైజ్డ్ అవ్వటం వల్ల కంప్లీట్గా మనకి ఎక్కడ పించ్ చేసినా కూడా, ఎక్కడ ముట్టినా కూడా మనకేమి సెన్స్ అనేది తెలియదు. సో ప్యారలైజ్డ్ అవుతుంది. అలానే లంబార్ కూడా అంతే. ఒకవేళ లంబార్ లెవెల్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ L4 L5 ఎఫెక్ట్ అయ్యి S1 కూడా ఎఫెక్ట్ అయింది అంటే సియాటికా వచ్చేస్తుంది. సియాటికా కూడా వెరీ డేంజరస్. లైక్ అంటే పై నుంచి కింద దాకా, హిప్ నుంచి మనకి టో వరకు కూడా నర్వ్ ఎక్కడి వరకు అయితే పాస్ అవుతుందో అక్కడి వరకు మనకి కంటిన్యూస్గా ఒక కైండ్ ఆఫ్ పుల్లింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ అనేది 24/7 ఉన్న కండిషన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం ఒక్క వైపే స్టార్ట్ అవుతుంది, అది నెగ్లెక్ట్ చేస్తూ పోతే రెండు వైపులా కూడా స్టార్ట్ అవుతుంది. సో సియాటికా ఇస్ వన్ కాంప్లికేషన్స్. ఎట్ ద సేమ్ టైం లోవర్ బాడీ కూడా ప్యారలైజ్డ్ అవ్వటం. సో హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఈ కేసెస్లో? అండ్ హోమియో పైన అందరికీ ఉన్న అభిప్రాయం ఏంటి అంటే లాంగ్ టైం తీసుకుంటుంది క్యూర్ అవ్వడానికి, అండ్ కొన్ని రోజుల వరకు మనం పెయిన్ భరించాల్సి ఉంటుంది, ఇట్లాంటి కొన్ని అపోహలు ఉన్నాయి. ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? లేదు, ఇప్పుడు మెడిసిన్ చాలా వరకు అడ్వాన్స్ అయింది. ఈవెన్ మనకి పోస్ట్ ఫిజియోథెరపీ తర్వాత కానీ, తర్వాత పోస్ట్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ తర్వాత వచ్చిన కేసెస్ కూడా హోమియోలో చాలా ఉంటున్నాయి. ఎందుకంటే స్లో అనేది ఒకప్పుడు మాట. అంటే ఇప్పుడు ఒక డికేడ్ బ్యాక్ కొంచెం మెడిసిన్స్ అనేది ఇంతమంది యూజ్ చేయలేదు, ఇంత క్లినికల్ రీసెర్చ్ జరగలేదు, మెడిసిన్ కూడా అంత అడ్వాన్స్ లేదు కాబట్టి ఒక డికేడ్ బ్యాక్ స్లో అనేది వాస్తవమే. కాకపోతే ఇప్పుడున్న కండిషన్ ప్రకారం ఇప్పుడు వాడుతున్న జనాల్ని బేస్ చేసుకొని మెడిసిన్, ఇప్పుడు మా దగ్గర పెయిన్కి వచ్చారండి, పెయిన్కి వస్తే నేను పెయిన్ కిల్లర్ ఉండవు హోమియోలో, కానీ పెయిన్ నాకు 2 months తర్వాత తగ్గుతుందంటే ఏ పేషెంట్ మా దగ్గర సస్టైన్ అవ్వరు, అవునా కదా? కాబట్టి ఏం చేస్తాము అంటే అప్పటి వరకు వాళ్ళ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ఫ్యాక్టర్ని బట్టి మేము మెడిసిన్స్ ఇస్తాం ఫస్ట్ ఇనీషియల్గా తగ్గేటట్టుగా. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ పెయిన్ కిల్లర్స్ మన మెడిసిన్ వేసి చెప్పేస్తాం ముందే, పెయిన్ కిల్లర్స్ ఉండవు హోమియోలో, సో ఇస్తాము కానీ మీకు రిలీఫ్ వస్తుంది, కానీ కంప్లీట్ రిలీఫ్ పెయిన్ కిల్లర్ ఇచ్చినంత 100% రిలీఫ్ రాదు. కాకపోతే యుల్ బీ ఫైన్, అంటే మీకు ఆ పెయిన్ అనేది లేకుండా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు ఫస్ట్ 1 month ఆఫ్ మెడికేషన్స్లో. సో మీరు పెయిన్ కిల్లర్ వేయాల్సిన అవసరం రాదని చెప్తాం. బట్ లాంగ్ టర్మ్లో ఇచ్చే ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. లాంగ్ టర్మ్ ఏంటి, మనం ఫస్ట్ సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంటర్నల్గా ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తాం కాబట్టి మాకు టైం తీసుకుంటుందని క్లియర్గా పేషెంట్కి ముందే చెప్తాం. అంతేగాని మెడిసిన్ లాంగ్ టర్మ్లో వాడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. ఇప్పుడు అదర్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్లో కూడా అన్ని కేసెస్లో లైఫ్ టైం అని చెప్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, SLE ఉంది, సోరియాసిస్ లాంటి కండిషన్స్, థైరాయిడ్, బీపీ, షుగర్, ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఇవన్నీ లైఫ్ టైం అనే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ముందు 6 నెలలు వాడదాం, మళ్ళీ 6 నెలలు వాడదాం అట్లా చెప్తారు. లేదు అంటే వచ్చినప్పుడల్లా వేసుకోమని చెప్తారు. ఈవెన్ ఆస్తమా కండిషన్స్ ఆల్సో, అవునా కాదు? సో అలాంటిది హోమియో ఏంటంటే మనకి పెయిన్ కిల్లర్స్ డైరెక్ట్గా ఇలాంటివి ఉండవు కాబట్టి, స్టిరాయిడ్స్ అనేది 100% ఉండవు కాబట్టి కొంత టైం తీసుకుంటుంది. మేము పేషెంట్ని ట్రీట్ చేస్తాం కాబట్టి ఇట్ టేక్స్ టైం తీసుకుంటుంది. బట్ పేషెంట్కి రిలీఫ్ అయితే ఫస్ట్ మంత్ నుంచే వస్తుంది. మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ ఇలా ఉంటుందని మ్యాక్సిమం చెప్తాం. ఆ ప్రకారంగానే పేషెంట్కి రిలీఫ్ అనేది వస్తుంది. అలా మనకి 100లో 80 to 90% కేసెస్ అయితే బాగానే ఉంటాయి. ఇంకొక 10% ఆఫ్ ద కేసెస్ ఉంటాయి. ఇప్పుడు మల్టిపుల్ లెవెల్లో ఎఫెక్ట్ అయ్యింది, ఏజ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, మేము చెప్పిందంతా చేయకపోయి ఉండొచ్చు. సో దాని కేసెస్ మొండి కేసులు వి కాంట్ హెల్ప్. అంటే మీరు చెప్పిందంతా అంటే పథ్యం ఖచ్చితంగా చేయాల్సి లేదండి, హోమియోకి పథ్యం ఏమీ ఉండదు. డిసీజ్కి పథ్యం ఉంటుంది, కానీ హోమియో వాడేటప్పుడు అవి తినొద్దు ఇది తినొద్దు అని ఒకప్పుడు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అదేం లేదు. మేము చెప్పేది కెఫీన్ పదార్థాలు ఆపమని చెప్తాం, కెఫీన్ ప్రోడక్ట్స్ ఆపమని చెప్తాం హోమియో వాడేటప్పుడు మాత్రమే. బట్ రిమైనింగ్ డైట్ ఏదైతే చెప్తామో, ఏదైతే ప్రికాషన్స్ చెప్తామో అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద డిసీజ్. ఇప్పుడు స్పాండిలైటిస్ ఉంది, దానిలో మెయిన్ థింగ్ చేయాల్సింది ఏంటి, ఎక్కువగా మనకి ఈ పులుపుకి సంబంధించినవి వంకాయ కానీ, గోంగూర కానీ, టమాటా కానీ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. అట్ ద సేమ్ టైం పాస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాం. ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా వాళ్ళ యొక్క డిస్క్ ఎక్కడ ఎఫెక్ట్ అయ్యింది, అక్కడ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది ప్రాపర్గా మేము డైట్ చార్ట్, ఎక్సర్సైజ్ చార్ట్స్ ఇస్తాం. సో దానిలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని బట్టి అవసరమైతే డాక్టర్స్ కూడా చూపిస్తాం, ఇలా చేయాలని చెప్పేసి. అవి చేస్తూ మీరు మెడిసిన్స్ అనేది వాడుకోండి, మీకు ఇలా ఉంటుంది ఇంత శాతం తగ్గుతుందని చెప్తాం. కానీ ఇది తినొద్దు అది తినొద్దు, పులుపు తినొద్దు. పులుపు అనేది ఎనీ పెయిన్కి
ట్రిగరింగ్ ఫ్యాక్టర్. ఏ పెయిన్స్ వచ్చినా కూడా, ఈవెన్ ఓన్లీ స్పాండిలైటిక్ పెయిన్స్ అనే కాదు, ఈవెన్ ఈ పెయిన్స్ వచ్చినా కూడా మనం పులుపు తినొద్దని చెప్తాం. గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో పులుపు తినొద్దంటాం, యాసిడిక్ ఇష్యూస్లో తినొద్దని చెప్తాం, ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్లో కూడా పులుపు తినొద్దని చెప్తాం. సో అదంతా డిసీజ్కి సంబంధించిన పథ్యం తప్పించి హోమియో వాడితే పెద్దగా పథ్యం ఉండాలని కూడా మనం హోమియో మెడికేషన్ లో లేకపోయినా ఏదైనా పెయిన్స్ తో సఫర్ అవుతున్నప్పుడు పులుపు తినకూడదు అంటారు. అంటే అది డిసీజ్ కి సంబంధించిన పథ్యం తప్పించి హోమియో వాడితే పెద్దగా ఒకటే కెఫిన్ మాత్రం తీసుకోవద్దని చెప్తాను. అది ఒకటే తప్పించి మిగతావన్నీ తీసుకోవచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. ఫిజియోథెరపీ ఎంతవరకు ఉపయోగపడుతుందండి స్పాండిలోసిస్ పేషెంట్స్ కి? డెఫినెట్గా కొంతవరకు అయితే హెల్ప్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అప్పుడు మనం ఇట్స్ లైక్ ఇన్స్టంట్ కాఫీ లైక్ అప్పుడు చేసినప్పుడు బాగానే ఉంటుంది. బట్ పోస్ట్ ఫిజియోథెరపీ కండిషన్స్లో ఏంటంటే అది పర్మనెంట్గా ఏమీ ఉండదు. ఏదైనా ఇంటర్నల్గా హీల్ అయితేనే అది పెరిఫరల్లీ కూడా మనకి కనిపించడం, ఇంప్రూవ్మెంట్ కనిపించడం పర్మనెంట్గా ఉంటుంది. బట్ ఇంటర్నల్ ప్రాబ్లం అలానే ఉండి పై పూతలు పూస్తామంటే కాదు. కాబట్టి అది ఇంటర్నల్గా తగ్గుతూ అప్పటికి తగ్గట్లేదు అంటే అప్పుడు ఫిజియోథెరపీ ఒక 15 days 20 days తీసుకుంటే కొంత సివియారిటీ ఆఫ్ కండిషన్ అనేది తగ్గుతుంది తప్పించి పూర్తిగా ఫిజియోథెరపీతో తగ్గదు. సో ఈ డిసీజ్ ప్రారంభ దశలోనే ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తే ఎంత కాలం అవుతుంది దాన్ని క్యూర్ చేయడానికి? అలాగే ఒక సివియర్ పెయిన్ తో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్ కి పూర్తిగా తగ్గించడానికి ఎంత సమయం పడుతుంది? సమయం అనేది డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్. పేషెంట్ యొక్క మనకి ఇటియాలజీ ఎలా ఉంది, పెథాలజీ ఆఫ్ ద కండిషన్ ఎలా ఉందని దాన్ని బట్టి చెప్తాం. ఖచ్చితంగా మీరు ఇన్నే రోజులు వాడాలి అనేది ఏమి ఉండదు. కొంతమందికి 6 months పట్టొచ్చు, కొంతమందికి 8 months పట్టొచ్చు, కొంతమంది 1 year కూడా పట్టొచ్చు. ఎందుకంటే అది ఒక్క రోజులో వచ్చిన ప్రాబ్లం కాదు. ఇది ఏజ్ మీద కూడా డిపెండ్ అయ్యి డెఫినెట్గా ఏజ్ ఉంటుంది, ఒబేసిటీ ఫ్యాక్టర్ ఉంటుంది, వాళ్ళ యొక్క చేసే ప్రొఫెషన్ని బట్టి ఉంటుంది, హెరిడిటర్ని బట్టి ఉంటుంది. అంటే ఫ్యామిలీలో ఉంది అంటే వస్తుంది, పోస్ట్ డెలివరీస్ తర్వాత వచ్చిందా, లేకపోతే ఏదైనా ఇంజురీ వల్ల వచ్చిందా, ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా లామినెక్టమీస్ అయిన తర్వాత కూడా హోమియోకి వస్తున్నారు, దాని తర్వాత వచ్చిందా, అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు అంటే ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా ఈ కండిషన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది ఉందా లేదా దాన్ని బట్టి విల్ డిసైడ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అండ్ ఎంత లెవెల్లో ఎఫెక్ట్ అయ్యింది. అంటే ఓన్లీ 2 daysకా 3 టోటల్స్ పైన ఏంటి అనేది దాన్ని బట్టి డ్యూరేషన్ ఉంటుంది. కానీ పర్టికులర్గా స్పాండిలైటిస్ అంటే ఖచ్చితంగా ఇంతే వాడాలని కాదు. ఈవెన్ 6 monthsలో కూడా కంప్లీట్గా తగ్గిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కసారి కంప్లీట్గా క్యూర్ అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఉండే ఛాన్సెస్ మనకు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి రిపేర్ మీన్స్ రిపేరే కాబట్టి అది మేము ప్రికాషన్స్ అందుకే చెప్తాం. మీకు తగ్గిపోవచ్చు 80 to 90% తగ్గిన తర్వాత కూడా మేము డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏవైతే ఆహారం అనేది చెప్తామో, ఏదైతే మనకి ఎక్సర్సైజెస్ కానీ, తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ కానీ, పాస్చర్ ఆఫ్ సిట్టింగ్ కానీ, స్లీపింగ్ కానీ ఉంటుందో అది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ చేయలేదంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయని ముందే పేషెంట్కి చెప్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద సర్జరీ అండ్ పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ కంటే ప్రికాషన్స్ మెయింటైన్ చేయడం బెటర్, తగ్గిపోయింది కదా అని చాలా మంది మెయింటైన్ చేస్తారు. మెయిన్గా స్పాండిలోసిస్తో ఇబ్బంది పడే వాళ్ళు పిల్లోస్ దగ్గర చాలా ఇబ్బంది పడతారు. సరిగా సెట్ అవ్వకపోతే ఇంక నెక్స్ట్ డే వాళ్ళకి నరకం కనిపిస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పడుకునే పోస్చర్ ఎలా ఉండాలి? ఇవన్నీ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి? అంటే పడుకునే పొజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్లీపింగ్ పొజిషన్ కానీ, సిట్టింగ్ పొజిషన్ కానీ అది కంపల్సరీగా చూసుకోవాలి. స్పాండిలైటిక్ కండిషన్స్లో పడుకునేటప్పుడు చాలామంది తెలియక కింద పడుకుంటూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్ నాకు కింద అయితే నిద్ర పడుతుందని, కానీ కింద నుంచి లెగిసేటప్పుడు భారం అంతా లోవర్ బ్యాక్లో పడుతుంది. సో అప్పుడు ఏంటి, ఇంకా డిస్కులు కొంచెం పక్కగా జరగడం కానీ, వాపు పెరగడం కానీ, దానివల్ల నరం ఒత్తుకపోవడం, నర్వ్ కంప్రెషన్ కానీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. పడుకోండి కానీ కింద కాదు, గట్టిగా ఉన్న బెడ్ మీద పడుకోమని చెప్తా. హార్డ్ మ్యాట్రెస్ మీద పడుకోవాలి. చాలామంది ఇప్పుడు స్ప్రింగ్ మ్యాట్రెస్ మెత్తగా ఉంది, పడుకోగానే దూది పరుపులా ఉంది అని పడుకుంటూ ఉన్నారు. సో అలాంటి వాటి మీద పడుకుంటే, ఎత్తు పల్లం ఉన్న బెడ్ మీద పడుకున్నా మనకి పెయిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, స్పైనల్ ఇష్యూ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి హార్డ్గా ఉన్న బెడ్ మీద పడుకోవాలి. ఎట్ ద సేమ్ టైం పడుకునేటప్పుడు కూడా సమాంతరంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒక దగ్గర లొత్తగా ఉండి ఒక దగ్గర హెవీ అంటే హైట్గా ఉండడం అలా కాకుండా సమాంతరంగా ఉండాలి. సెకండ్ థింగ్, పిల్లో అనేది చాలా మ్యాండేటరీ. అంటే సర్వైకల్లో మనం ఏంటంటే దాదాపుగా పిల్లోని తీసేమనే చెప్తాం. కానీ కొంతమందికి బికాస్ ఆఫ్ ఎక్కువగా అబ్డామినల్ బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి పడుకునేటప్పుడు టోటల్గా ఇలా పడుకుంటారు కాబట్టి ఇబ్బంది పడతారు. సో అలాంటప్పుడు ఏంటంటే చిన్నగా ఒక చిన్న స్మాల్ కైండ్ ఆఫ్ ఫోమీ పిల్లో పెట్టమని చెప్తాం. లేదు అంటే చిన్న టవల్ ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది, అది ఈ గ్యాప్, ఈ సర్వైకల్ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ కవర్ అయితే మనకి సమాంతరంగా వచ్చేస్తుంది ఈ షోల్డర్కి ఇక్కడికి. కాబట్టి ఈ గ్యాప్లో కవర్ అయ్యేటట్టుగా మేము చిన్న పిల్లో కానీ ఏదైనా క్లాత్ కానీ పెట్టుకోమని చెప్తాం. లేదంటే ఇప్పుడు మార్కెట్లో మనకి సర్వైకల్ పిల్లోస్ దొరుకుతున్నాయి కదా, అది యూస్ చేసుకుని పెద్దగా. ఇవి ఎంతవరకు యూస్ఫుల్ అండి? ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి సర్వైకల్ పిల్లోస్ అని.
అది కొంతవరకే పొజిషనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి కొంత మేరకు అంటే ఉపయోగపడుతుంది. కాకపోతే దానివల్లనే పూర్తిగా స్పాండిలైటిస్ తగ్గిపోద్ది అంటే ఇనీషియల్గా వస్తుంది చూసారా, అంటే ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ 3rd month వన్స్ ఇన్ ఫుల్ మూన్ వస్తుంది అన్నప్పుడు కొంత హెల్ప్ అవుతుంది. కానీ అది ఓన్లీ మనకి ఆ పొజిషన్ అనేది స్పైనల్ డిస్కంఫర్ట్ లేకుండా మనకి కొంతవరకు హెల్ప్ అయితే అవుతుందండి. కానీ దానివల్లనే పూర్తిగా తగ్గుతుందంటే కాదు. అండ్ చాలా మంది సర్వైకల్ బెల్ట్స్ పెడుతూ ఉంటారు, అంటే మెడకి చుట్టూతా ఇట్లా బెల్ట్ లాగా ఉంటుంది. అది చాలా వరకు అవాయిడ్ చేస్తేనే మంచిదని చెప్తాం మేము యాజ్ అ హోమియోపతి. ఎందుకంటే అది టోటల్గా ఇలా స్టిఫ్ అయిపోతుంది కాబట్టి మూమెంట్స్ అనేది కరెక్ట్గా ఉండదు. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు కంప్లీట్గా జీరో చేయమని చెప్తాం అది. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ మ్యాండేటరీ. ఓకే, ఫైనల్గా ఆపరేషన్కి వెళ్ళే సిచ్యువేషన్స్ ఏముంటాయి, ఎలా ఉంటుంది ఆ స్టేజ్? ఆపరేషన్కి మేము కూడా చెప్తాం కొన్ని కండిషన్స్. ఇప్పుడు కంప్లీట్గా స్పైన్ నార్మల్గా హెల్దీ స్పైన్ అనేది ఎస్ షేప్లో ఉండాలి. అలా కాకుండా మనం ఎంఆర్ఐ తీసిన తర్వాత కంప్లీట్ స్ట్రైట్నింగ్ ఆఫ్ ద హోల్ స్పైన్ అని వస్తుంది. సో అలాంటి దాంట్లో మనకి హోమియో కొంత మేరకే హెల్ప్ అవుతుంది, కంప్లీట్గా రికవరీ అనేది ఇవ్వదు. సో ఆ కండిషన్స్లో కానీ మల్టిపుల్ లెవెల్లో డిస్క్ ఎఫెక్ట్ అయింది, ఇప్పుడు C1 to C7 అన్ని డిస్క్లు ఎఫెక్ట్ అయినాయి, థొరాసిక్లో ఎఫెక్ట్ అయింది, అండ్ మనకి లంబార్లో కూడా 5-6 డిస్క్లు ఎఫెక్ట్ అయ్యాయి, సాక్రంలో కూడా, అంటే కనుక మనకి హోమియోతో అవ్వడం కష్టం అండి. విల్ ట్రై, ఎందుకంటే అంత డిఫార్మిటీ, అంత డీజనరేషన్స్ ఉన్నాయి, బల్జింగ్, నర్వ్ కంప్రెషన్ మల్టిపుల్ లెవెల్లో ఉంది అంటే మెడిసిన్స్ అవ్వడం కష్టం. ఆ పెయిన్ అనేది పేషెంట్ తట్టుకోవడం కష్టం, అంత ఇమీడియట్ సూతనింగ్ అనేది హోమియోతో ఉండదు. కాబట్టి అలాంటి కండిషన్స్లో హోమియోతో ఇంతే అవుతుంది, 10%, 20%, 30% అని చెప్తాం. కొంతమందికి ఆపరేషన్ చేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు యూస్ చేస్తారు. బట్ మేము రియల్గా పేషెంట్కి సర్జరీ అవసరం అయితే మాత్రం డిపెండ్స్ ఆన్ దన్ ఎంఆర్ఐ చెప్పేస్తాం ముందుగా, ఇది సర్జరీ కేస్ మా వల్ల కాదు. సో ఎందుకంటే హోమియోకి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఎంతవరకు ట్రీట్ చేయగలం అంతే. ఏ కండిషన్స్ అంటే ఏ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్కి అయినా కూడా కొంత లిమిటేషన్స్ ఉంటాయి, దాన్ని క్రాస్ అయ్యి వెళ్ళలేం. కాబట్టి మనకి ఇప్పుడు హోమియో కేర్లో కూడా అన్నిటికీ అన్ని కేసెస్ చేస్తామని కాదు, ప్యూర్గా ఇఫ్ ఇట్ ఇస్ సర్వైకల్ స్పైన్ కంప్లీట్గా ఎఫెక్ట్ అయింది, మల్టిపుల్గా బల్జింగ్ ఉంది, డీహైడ్రేషన్ ఉంది, పొట్రూషన్, తర్వాత ఎట్ ద సేమ్ టైం డెసికేషన్ ఉంది, అది ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మెడిసిన్స్ అవ్వడం కష్టం. పేషెంట్ అంత టైం ఇవ్వడు డాక్టర్కి, అంటే తగ్గిపోయించి ఇప్పుడు 2-3 నెలలు పడుతుందంటే ఆ నొప్పితో భరించలేడు కదా. సో అలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా మేము చెప్తాం సర్జరీ చేసుకోవడమే ఉత్తమం అని చెప్పేసి. కానీ అన్ని కండిషన్స్లో మాత్రం మేము సర్జరీ అనేది నో అనే చెప్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ అర్చన గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి TV9.